ఇరిగిపోయింది మొత్తం స్టార్ట్ చూడు ఒకసారి. ఎంగట వంశీకృష్ణ నా కొడుకు నాకు చెప్పకుండా రాత్రి నంద్యాలకు వచ్చినాడు. నేను 9 మధ్యలో ఫోన్ చేస్తే వస్తానులేమ్మా అంటే రారా ఎందుకు అబద్ధం చెప్తున్నావు ఇంటికి రా అని చెప్పిన. వస్తానులే అన్నాడు. అది మా బావ కొడుకు నిరసనీకి వచ్చినాడు. హైదరాబాద్ పోతున్నాడని ఇడిచిపెట్టనీకి వచ్చినాడు. మాది నందవారు. పిల్లడి పేరు ఎంతో వంశీ. వయసు షాప్ కటింగ్ షాప్. ఆయన మీదనే ఆధారపడినా పిల్లోడు తెస్తుంటేనే తింటున్నాం మేము. మా ఆయనకు 2 కాళ్ళు విరిగినాయి. నేను కూలి పనికి. మా కుమారుడు వెంకట వంశీ ఇట్లా చనిపోయినాడు యాక్సిడెంట్ లో. ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ ఏమైంది? రోడ్డు ప్రమాదంలో నంద్యాల రూట్ లో. ఎందుకు పోయినాడు రాత్రి? మా ఫ్రెండ్ ఎక్కినికి పోయి వాళ్ళ ఫ్రెండ్ ఎక్కినికి పోయి ప్రమాదంలో చనిపోయినాడు. మాకు 2 కాళ్ళు ఎగినాయి. నా కొడుకే మాకు వాడు తెచ్చిపెట్టి తింటున్నాం. ప్రభుత్వమైన ఆదుకాల మమ్మల్ని. నందవరం కాబట్టి నంద్యాలకు వచ్చాను. అంటే మా ఫ్రెండ్ హైదరాబాద్ జాబ్ ట్రైనింగ్ వచ్చినాము. మేము ట్రైల్కి వెళ్ళిపోయాను. మేము 3 రిటర్న్ ఊరికి పోతాం నందవరం. ఈ మధ్యలో అది జరిగిపోయింది అన్నమాట. ఏం కొద్దిలో బైక్ కంట్రోల్ కాల స్పీడ్ బ్రేకర్ కటింగ్ ఉన్నది. ఎదురుగా లైట్లు ఫోక్స్ లైట్లు వచ్చేసరికి బండికి డ్రైవర్ బైక్ కళ్ళు కనపడలే. పక్క డివైడర్ కుదిరాడు అనమాట. నా పేరు వెంకటరమణ. డివైడర్ కుదిరా నేను ఎగిరిపోయి కంపల్సరీ కింద తొలుకుంటా పోయాను. ఇంకా తర్వాత మదికే కాదు 10 నెలల తర్వాత వేరే వాళ్ళు వచ్చి అక్కడ అన్నారు. అప్పుడు మెలకు వచ్చినారు. మెలకు వచ్చి ఎవరో ఉన్నారంటే నేను కింద నడచలేకుండా నాకు పవర్ లేదంటే 2-3 అన్నలు వచ్చి వెళ్ళిపోయి వేసి పే తీసుకుపోయారు. అప్పటికే వంశాన్ని చనిపోయింది అనమాట. విధానంగా మా వాళ్ళకి ఫోన్ చేసుకుని అంబులెన్స్ వెళ్ళిపించి పోతున్నాం. ఊరికి పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? ఊరికి పోతున్నాం. ఊరికి పోతాను. నంద్యాల ప్రజలకు, నంద్యాల ప్రయాణించే వాహనదారులు దయచేసి గమనించండి. నిన్న రాత్రి 11:30కు ఐటీసీ సెంటర్ నుంచి ఆటోనగర్కు ఒక 2 వీలర్లో 2 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. రాత్రి 11:30 టైంలో ఆ స్పీడ్ బ్రేకర్ నుంచి కనపడక ఎగిరి పన్నాడు డ్రైవర్ పై డైరెక్ట్గా బ్రిడ్జి ఫినిషింగ్ తొలుకొని ఆ రాడ్ తొలుకొని డైరెక్ట్ 4 తగిలి స్పాట్లో చనిపోయాడు. అతని దగ్గరలో కూర్చుని అతను బ్రిడ్జి సైడ్లో పడిపోయాడు. ఆ టైంలో ఆగ్రో కంపెనీలో జాబ్ చేసే ఒక అతను ఇంటికి పోతూ డైల్ 100 ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళకు కాపాడడానికి కృషి చేశాడు. కాబట్టి ఇమ్మీడియట్లీ మా ట్రాఫిక్ పోలీసు వారు వెళ్ళి దెబ్బలు తగిన అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అలాగే బండిని కూడా తీసుకొచ్చి స్టేషన్ పెట్టారు. దయచేసి ఆలోచించండి. వాహనదారులు రాత్రి పూట్ల ప్రయాణించడం వల్ల స్పీడ్ బ్రేకులు కానీ తర్వాత కుక్కలు కానీ జంతువులు కానీ ఏమైనా అడ్డం వస్తే కనపడవు. దీనివల్ల ఒక ప్రాణము 20 ఏళ్ల వంశీ అనే అతను నందివర్గం సంబంధించిన అతను డ్రైవ్ చేస్తూ చనిపోయాడు. వెనుకలు కూర్చున్న అతను బతికినాడు. కాబట్టి దయచేసి లేట్ నైట్ అవసరం ఉంటే హెల్మెట్ పెట్టుకుని బయటికి వెళ్ళండి. మీకు ప్రతిరోజు చెప్తున్నాము. మా జిల్లా ఎస్పీ సార్ గారు టౌన్లో కానీ ఎక్కడైనా అవుట్కట్స్లో కానీ ఎక్కడికి పోయినా కూడా హెల్మెట్ పెట్టుకోమని చెప్పి, మనము హెల్మెట్ పెట్టుకుంటే మనకేమి మెడకాయ ఏమి ఇరిగిపోదు, అలాగే ఏమి జబ్బులు రావు. మీకు హెల్మెట్ పెట్టుకున్నందు వల్ల యాన కింద పడితే ఇటువంటి మరణాల నుంచి కాపాడుకోవచ్చు. మీ ఫ్యామిలీ పిల్లలు మీకోసం వెయిట్ చేస్తుంటారు. రాత్రి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా మా పిల్లలు రాలేదంటే మళ్ళీ నేనే ఫోన్ చేసి మార్నింగ్ అమ్మ ఇట్లా మీ అబ్బాయి యాక్సిడెంట్ చనిపోయాడంటే వాళ్ళ బాధలు వాళ్ళు కన్నీరు చూస్తే నాకైతే గుండె తలిచిపోయింది. మా జిల్లా ఎస్పీ సార్ గారు, మా ఏఎస్పీ మేడం గారు ప్రతిరోజు ప్రతి చోట